కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ప్రభుత్వానికి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా వట్టిగడ్డ బేగంపేట్ డివిజన్లో భారీగా ఉత్సవాలు నిర్వహించబడ్డాయి। ఈ కార్యక్రమంలో డాక్టర్ కోట నీలిమ మాట్లాడుతూ స్కామ్ల నుంచి వచ్చిన వారికి కాంగ్రెస్లో స్థానం లేదని అన్నారు। ప్రజాపాలన కార్యాలయాల్లో సనత్ నగర్ నియోజకవర్గంలో తొలిసారిగా ఏర్పాటు చేయడం అనేది ఒక గొప్ప విషయమని పేర్కొన్నారు। కాంగ్రెస్ అనేది సేవా భావమని చెప్పారు। అనంతరం పార్టీ నేతలు కార్యకర్తలు ప్రజలతో నేరుగా ముడిపడి 6 హామీలు అందుతున్నాయా అన్న విషయాన్ని ప్రతి ఇంట్లోకి వెళ్లి పరిశీలించాలని ఆమె కోరారు। ఈ కార్యక్రమంలో వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేసి ఈ ప్రత్యేక సందర్భాన్ని గుర్తించేందుకు కేక్ కట్ చేశారు। కాంగ్రెస్ పార్టీ అంటే సోనియమ్మ ఆవిడ చేసిన త్యాగం, కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చిన భావం, అంతే తప్ప ఈ బీఆర్ఎస్ లాగా కేసులు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీలో వద్దామని ప్రయత్నాలు చేసి కాంగ్రెస్ గార్డెన్ ని డిస్టర్బ్ చేసి ఇక్కడ పాలిటిక్స్ చేస్తున్న వాళ్ళందరికీ మా హెచ్చరిక, ఇక్కడ ఇలాంటి కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రజలు ఉండే ఈ గలీల్లో వాళ్ళ హృదయాల్లో సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో స్కాములు చేసిన వాళ్ళకి చోటు లేదు। ఈ మాట అందరూ గట్టిగా అర్థం చేసుకోవాలి। మళ్ళీ చెప్తున్నాను, ఇది మా హెచ్చరిక, మా అందరి వైపు నుంచి ప్రయత్నాలు చేసి దొంగ ప్రయత్నాలు చేసి కాంగ్రెస్ కాడర్ ని ప్రజలకి సేవ చేస్తున్న వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు। మీకు ఒక ఛాన్స్ వచ్చింది, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఒక ఛాన్స్ వచ్చింది మీకు ప్రజలకు సేవ చేయడానికి, ఏమి చేశారు? ఈ గలీల్లో ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో మీరే చూడగలరు ఎంత కష్టాల్లో ఉంటున్నారో ప్రజలు। మీకు వచ్చిన ఆ ఛాన్స్ మీరు పోగొట్టుకున్నారు। రేవంత్ అన్న అలాగే కేబినెట్ లో ఉన్న ప్రతి ఒక్క నేత క్రితం సంవత్సరం నుంచి ప్రతి నిమిషం మీకోసం కృషి చేసి వేల లక్షల రూపాయలు సామాన్య మనుషుల దగ్గరికి రావడానికి ప్రయత్నాలు చేశారు। అది